నమస్తే, అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు టమాటా పప్పు తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, పోపుకి ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపుకి సరిపడా నూనె, చింతపండు రసం, తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు. 1 కప్పుకి పెద్దవైతే 4, చిన్నవైతే ఒక 5 తీసుకుంటే సరిపోతుంది. తాలింపులో నేను ఇంగువ వాడుతున్నాను. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకుని తాలింపులో వేసుకుని పప్పులో కలుపుకోవచ్చు. పదార్థాలన్నీ చూశారు కదా, ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. ప్రెషర్ కుక్కర్లో మనం తీసుకున్న 1 కప్పు కందిపప్పుని అందులో పోసి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్నాం. దీనిలో తరిగి ఉంచిన టమాటా ముక్కలు వేసుకోవాలి. తగినన్ని నీరు పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు తగినన్ని నీరు పోసుకోవాలి. దానిలో కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కందిపప్పు 3 ప్రెషర్ కుక్కర్లో వేసి దాన్ని కొద్దిగా మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత బిగించాలి. మూడు నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు చూడాలి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చేసాక ఆపేసేయచ్చు. టమాటా ముక్కలు అందులో వేసుకోవడం వల్ల కొంతమంది పోపులో కూడా వేసుకుంటారు. అవి పిల్లలు ఏరి పారేస్తారు కాబట్టి ఇలా వేసుకోవడం వల్ల బాగా స్మాష్ అయ్యి టమాటా మనకి తినడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదా, 4 విజిల్స్ వచ్చాయి. ఇంకా ఆపేసుకుని చల్లారనిచ్చాక పోపు పెట్టుకోవాలి. కుక్కర్ దించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని. ప్రెషర్ కుక్కర్ 4 to 5 విజిల్స్ వచ్చాయి, ఆపేసుకున్నాం. మెత్తగా కావాలనుకుంటే 5 విజిల్స్ దాకా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ దిగింది. లిడ్ ఓపెన్ చేసుకుందాం. చూసారుగా, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు బాగా మెత్తగా ఉడకాలంటే మనం పప్పు తయారు చేసుకునే ముందు ఒక 15 మినిట్స్ పప్పు బాగా కడిగి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది. పప్పుని బాగా గరిటెతో కలపాలి. చూసారు కదా, ఇప్పుడు టమాటాలు బాగా స్మాష్ అయ్యాయి. పిల్లలు టమాటాలు ముక్కలుగా ఉంటే ఏరి పడేస్తారు. ఇలా చేయడం వల్ల టమాటాలు మెత్తగా ఉడికి అవి కూడా తినడానికి అవకాశం ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక పోపుకి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక దానిలో చిటికెడు ఇంగువ లేదా వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి వాడుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు 4, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి 4, కరివేపాకు రెబ్బలు, పోపు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు వేగింది కదా, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మెత్తగా చేసుకున్న పప్పు మిశ్రమాన్ని కుక్కర్లో చూసాం కదా, దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తినగలిగినంత కారం వేసుకోవాలి. దానిలో కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకుంటే పప్పుకి బాగా టేస్ట్ వస్తుంది.
ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు మామూలుగా కూడా చేసుకోవచ్చు. పులుపు అవసరం లేదనుకున్న వాళ్ళు మామూలుగా ఉప్పు, కారం, పసుపు, పోపు వేసుకుని చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ బాగా ఉడికించాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవడం వల్ల త్వరగా తయారైపోతుంది. చూసారు కదా టమాటా పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు వేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని పప్పు పైన వేసుకోవాలి. చూసారు కదా రుచికరమైన టమాటా పప్పు తయారీ విధానం. మీరు కూడా ట్రై చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.